ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెన్ విత్ అను. ఈరోజు వీడియో ఏంటంటే అండి, నేను ప్లాంట్ షాపింగ్ గురించి చెప్దాం అనుకున్నా. ఆన్లైన్లో మొక్కలు తెప్పించుకుంటే మనకు దూరం నుంచి తెప్పించుకుంటే అవి ఎలా వస్తాయా ఏంటా నా భయం ఉంటుంది కదా మనకి. కానీ కొన్ని కేరళ సెల్లర్స్ వాళ్ళు చాలా బాగా పంపిస్తారండి, మంచి ప్యాకింగ్తో చాలా బాగా పంపిస్తారు. అలాగే నేను కొన్ని ఇండోర్ ప్లాంట్స్, ఇండోర్ అని కాదు సెమీ షేడ్లో పెరిగే ఫోలియేజ్ ప్లాంట్స్, ఎపీసియా అంటారు కదా, అవి కొన్ని తెప్పించుకున్నాను అనమాట. అవి కొంచెం చాలా డెలికేట్ ప్లాంట్స్, కానీ అవి చాలా బాగా ప్యాక్ చేసి చాలా బాగా పంపించారు. నేను ఎక్కడి నుంచి తెప్పించానో, ఆ ప్లాంట్స్ ఎలా వచ్చాయి, మీకు ఒకవేళ కావాలనుకుంటే ఎలా కొనుక్కోవచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తానండి. చూడండి, ఇది ఒయాసిస్ గార్డెన్స్ అనమాట. దాన్ని ఫేస్బుక్ పేజ్, కోయికోడ్ నుంచి, కేరళ నుంచి పంపించారు వాళ్ళు ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ చూడండి, వాళ్ళంతా నీట్గా ప్యాకింగ్లు చేసి చక్కగా పంపించారు. అంటే కొంచెం డెలికేట్ ప్లాంట్స్ కాబట్టి కొంచెము వాడినట్టు అయ్యాయి, కానీ వాళ్ళు చూడండి ఇలా ప్రతిదానికి నేను ఓపెన్ చేసి అన్బాక్స్ చేసాను. కానీ వాళ్ళు ఏంటంటే మొత్తము ఇలా ఒక ప్రతి ప్లాంట్కి అట్ట ఏమంటారు, ఈ కార్డ్బోర్డ్ అట్ట ఉంటుంది కదా, దాన్ని రౌండ్గా చుట్టి రబ్బర్ బ్యాండ్స్ పెట్టి పంపించారనమాట. నేను ఇలా కొన్ని అంటే నేను పెంచాను, కానీ ఎందుకో లాస్ట్ టైం ఫెయిల్ అయ్యాను కాబట్టి మళ్ళీ తెప్పించుకున్నాను. ఇవి కొంచెం సెన్సిటివ్ ప్లాంట్స్, కానీ ఈ ఫోలియేజ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ప్లాంట్స్. ఇలా లీవ్స్, వేరిగేషన్స్ అన్నీ చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇంకో చూసారా, చూడండి. అంటే నేను ఏం చేశానంటే కాస్ట్లీ ఫస్ట్ తెప్పించలేదు. ఇది ఆల్మోస్ట్ 50 to 80 రూపీస్ రేంజ్లో ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. వాళ్ళ క్యాటలాగ్ ఉంటుంది. వాట్సాప్కి మీరు లేకపోతే వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు, లేకపోతే కనుక ఫేస్బుక్లో వాళ్ళ పేజ్ పేరు ఒయాసిస్ గార్డెన్స్ అనమాట. చూసారా ఎలా పంపించారో వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి. ఆ మాత్రం అంటే నాకు ఒక 3 days నుంచి అవ్వలేదండి. 3 days అయిపోయి ప్లాంట్స్ వచ్చి, మా డాగ్కి కొంచెం బాగాలేక నేను వీడియో చేయలేకపోయాను. వీడియో కోసమని పాపం ప్లాంట్స్ ఇలా ఉంచాను, చూద్దాము అసలు ఎలా ఉంటాయి అని చెప్పి. కానీ లేదండి, చాలా బాగా ప్యాక్ చేశారు. మనము కొందరు చాలా రెప్యూటెడ్ ఏమంటారు జెన్యూన్ సెల్లర్స్ ఉంటారండి. మనం ఆన్లైన్లో భయపడక్కర్లేదు. ప్లాంట్స్ తెచ్చుకోవాలి, మనకి రేర్ వెరైటీ దొరకదు అనుకున్నప్పుడు మనం ఇలా ట్రై చేయొచ్చు. ఇది చూడండి, అసలు వెనకాల సౌండ్స్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్, నేను పైన కూర్చొని వీడియో చేస్తున్నాను. ఇగో చూడండి, ఇది దీని పేరు ఏదో ఉందండి, ఒకసారి చూసి చెప్తాను. అంటే రాసుకున్నానండి, కొన్ని పేర్లు నాకు కూడా గుర్తులేవు అనమాట. గినోరా సూడోచినా అంట, ఏంటో అండి ఆ పేరు చాలా వెరైటీగా అనిపించింది నాకు, అందుకని తెప్పించుకున్నాను. ఏపీసీఆర్లో ఏంటంటే కొన్ని పేర్లు చెప్తా చూడండి, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఆడమ్స్ రిబ్, బెత్లహెమ్ పింక్, ప్లమ్ సిల్లీ, సూమి, టైగర్ ప్యాచ్ అంట. చూడండి, అంటే ఇందులో ఏదో వాళ్ళు డిఫరెంట్గా అయితే నేమ్ చేయలేదు, కానీ పెరిగిన తర్వాత వాళ్ళని అడగచ్చు కదా మనం, ఎలా పెరిగిన తర్వాత ఐడీలు అడగచ్చు. సో ఇదిగో చూడండి ఎలా ప్యాక్ చేశారో. ఇంకా కొన్నేమో స్ట్రాబెరీ మిస్ట్ అట, మెగ్నిఫిసెంట్, స్ప్రింగ్ ఫ్లింజ్, బ్లూ నెయిల్, సిల్వర్ షీన్, చాక్లెట్ సోల్జర్, బర్నింగ్ ఎంబర్, ఫేడెడ్ జేడ్, లిటిల్ లెమన్, ఇలా అండి. వాటి పేర్లు కూడా ఏంటో నేను ఎప్పుడూ వినలేదు, నాకు చాలా కొత్తగా అనిపించాయి. నాకు ఇదైతే ఫోలియేజ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇటు గ్రీన్, ఇటేమో మంచిగా రెడ్, ఇంకా ఇంకొకటి స్లీపింగ్ హిబిస్కస్, ఇంకా ఏమంటారు పెరీషియన్ వైలెట్, ఇంకా గ్లోక్సినా పెరినిస్ అట. ఇలా ఏవో అండి నాకు తెలియనివి, నేను విననివి చాలా పేర్లు అనిపించాయి. సో ట్రై చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను. ఒకవేళ కనుక మీ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందేమో అని చెప్పి. ఎపీసియా ప్లాంట్స్ పెంచడం పెద్ద కష్టమేం కాదండి. వీటికి ఏంటంటే కొంచెం మాయిశ్చర్ రీటైన్ చేసే సాయిల్ ఉండాలి, కానీ సాగీగా ఉండకూడదు. సెమీ షేడ్లో పెట్టుకోవాలి. నేను సాయిల్ మిక్స్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు పెంచాలనుకుంటే కనుక కింద నా డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. వెనకాల సౌండ్లు మాత్రం ప్లీజ్ తిట్టుకోకండి, నా వీడియో కొంచెం భరించండి. ఎందుకంటే ఇంటి లోపల అంత లైటింగ్ ఉండదు, బయటే నేను చేయాలి వీడియో, సో చేయాల్సి వచ్చిందనమాట, ఓకేనా. ఇంకా ఏంటంటే దీనికి
ఆ సాయిల్ గురించి చెప్పాను కదా, టెంపరేచర్స్ కూడా మరీ 30 అలా ఉంటే కొంచెం కష్టం అండి. షేడ్లోనే పెంచుకోవాలి. దీనికి బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ చాలా బాగుంటుంది అనమాట. సాయిల్ చెప్పాను కదా. అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే చాలా వెల్ రూటెడ్ ప్లాంట్స్, హెల్దీగా ఇండోర్వి అవుట్డోర్వి, ఫిలోడెండ్రాన్స్, సింగోనియమ్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ చాలా చాలా దొరుకుతాయండి వీళ్ళ దగ్గర. సో మీరు ఒకసారి మీకు నచ్చితే కనుక వీళ్ళ పేజ్ని ఒకసారి విజిట్ చేయండి, ఓకేనా. వెనకాల సౌండ్స్ మాత్రం మరీ చెప్తున్నా, ఐమ్ సారీ, కంట్రోల్ చేయలేకపోయాను. సో మైక్ కూడా పెట్టుకోకుండా వీడియో చేయాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ సౌండ్స్ వినిపిస్తాయని చెప్పి. ఓకేనా అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.